భారత రాజ్యాంగ అభివృద్ధి క్రమం చట్టాలు. రాజ్యాంగం అనగా ఒక దేశంలోని ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించే అత్యున్నత నియమావళి చట్టము, ప్రాథమిక శాసనము లేదా మౌలిక శాసనం. రాజ్యాంగం అనేది ప్రభుత్వం గురించి, ప్రభుత్వ విభాగాల గురించి, ప్రభుత్వ పనితీరు గురించి, ప్రభుత్వ లక్ష్యాల గురించి తెలిపే అత్యున్నత చట్టం. రాజ్యాంగం అనే భావనను ప్రపంచంలో మొదటిసారిగా అరిస్టాటిల్ ప్రతిపాదించారు. రాజనీతిని గ్రీకులు శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. ప్రపంచంలో ప్రప్రథమ రాజ్యాంగ చట్టంగా బ్రిటిష్ రాజ్యాంగమును అభివర్ణిస్తారు. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగముగా అమెరికా రాజ్యాంగమును పేర్కొంటారు. భారతదేశంలో ప్రప్రథమంగా రాజ్యాంగ చట్టంగా రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని పేర్కొంటారు. 1600 నుండి 1947 వరకు గల సుదీర్ఘ భారతదేశ చరిత్రను బీసీ రావత్ అనే చరిత్రకారుడు 6 దశలుగా విభజించి అధ్యయనం చేయవచ్చునని పేర్కొన్నాడు. మొదటి దశ 1600 సంవత్సరాల నుండి 1773 సంవత్సరాల వరకు. 1773లోపు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో 3 రాష్ట్రాలను అనగా బాంబే, మద్రాస్, బెంగాల్లను స్వాధీనం చేసుకున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో జరుగుతున్న అవినీతిని వెలికి తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన రహస్య కమిటీ అధ్యక్షుడు జనరల్ బుర్గోయిన్. రెండవ దశ 1773 నుంచి 1858 లోపు. 1773 చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి రూపొందించిన మొట్టమొదటి చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఈ చట్టాన్ని అనుసరించి బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకోవచ్చునని అనుమతి మంజూరు చేసింది. ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో పరిపాలనను కేంద్రీకృతం చేయడానికి మద్రాస్, ముంబై 2 రాష్ట్రాలను బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్గా వ్యవహరిస్తారు. నోట్: మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. ఈ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా కలకత్తాలోని పోర్ట్ విలియంలో ఒక ఉన్నత న్యాయస్థానాన్ని అనగా సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 న్యాయమూర్తులు ఉంటారు. నోట్: సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. 1774 పిట్స్ ఇండియా చట్టం. 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకై ఈ చట్టం ఏర్పాటు చేయడమైనది. నోట్: బ్రిటిష్ ప్రధాని సర్ విలియం పిట్స్ ఈ చట్టాన్ని రూపొందించి అమలు చేయడం వల్ల దీన్ని పిట్స్ ఇండియా చట్టం అంటారు. ఈ చట్టం ప్రకారం పరిపాలనా అంశాలను 2 రకాలుగా విభజించారు. మొదటిది వ్యాపార వ్యవహారాల నియంత్రణకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ని, రాజకీయాల వ్యవహారాల నియంత్రణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఏర్పాటు చేశారు. నోట్: ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో తొలిసారిగా ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టారు. 1793 చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో మరో 20 సంవత్సరాల కాలం పాటు వ్యాపారం చేసుకునే అనుమతిని మంజూరు చేసింది. 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల కాలం పాటు వ్యాపారం చేసుకునే అనుమతిని మంజూరు చేసింది. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధికారాన్ని రద్దు చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ప్రతి బ్రిటిష్ పౌరుడు భారతదేశంలో వ్యాపారం చేసుకునే అనుమతినిచ్చింది. 1813 చార్టర్ చట్టం ప్రకారమే భారతదేశంలో తొలిసారిగా క్రిస్టియన్ మిషనరీల రాక ప్రారంభమైంది. ఈ చట్ట ప్రకారం భారతదేశంలో విద్యా వ్యాప్తికి వార్షికంగా 1,00,000 రూపాయలను కేటాయించింది. 1833 చార్టర్ చట్టం. ఇది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అనుమతినిచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో రూపొందించిన చట్టాలలో ఇది ముఖ్యమైనది. ఈ చట్ట ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి భారత గవర్నర్ జనరల్గా వ్యవహరింపబడుతుంది. నోట్: మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. 1833 చార్టర్ చట్ట ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించింది. ఈ చట్ట ప్రకారం గవర్నర్ జనరల్ యందు ఒక న్యాయస్థాన సభ్యుడిగా లా మెంబర్ నియామకం చేసింది. నోట్: మొట్టమొదటి న్యాయ సభ్యుడు లార్డ్ మెకాలే. 1833 చార్టర్ చట్ట ప్రకారం భారతదేశంలో తొలిసారిగా లా కమిషన్ న్యాయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. నోట్: ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ లార్డ్ మెకాలే. 1853 చార్టర్ చట్టం.
ఈ చట్ట ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. 1853 చార్టర్ చట్ట ప్రకారం శాసన నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు. అయితే తుది నిర్ణయం మాత్రం గవర్నర్ జనరల్దే. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కౌన్సిల్ అధికారాలను శాసన నిర్మాణ విధులు, కార్యనిర్వాహక విధులు అని 2 రకాలుగా విభజించారు. శాసన నిర్మాణ విధుల నిర్వహణకు శాసన మండలి, కార్యనిర్వహణ విధుల నిర్వహణకు కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం ఇండియాలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలలో పోటీ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టారు. 1853 చార్టర్ చట్టాన్ని అనుసరించి లా కమిషన్ సిఫార్సులకు ఒక తుది రూపివ్వడానికి కమిషనర్లను ఏర్పాటు చేయగా వారు ఈ క్రింది చట్టాలను రూపొందించారు. మొదటిది 1859లో సివిల్ ప్రొసీజర్ కోడ్, పౌర వ్యాజ్య విధాన సంహితం. రెండవది 1860లో ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతి. మరియు మూడవది 1861లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, నేర విచారణ విధాన సంహితాన్ని ఏర్పాటు చేశారు. మూడవ దశ 1858 నుంచి 1909 వరకు. 1858 భారత ప్రభుత్వ చట్టం. నోట్: 1857లో సిపాయిల తిరుగుబాటును ఈస్ట్ ఇండియా కంపెనీ సక్రమంగా సమర్థవంతంగా అణచివేయలేదనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీని ఈ చట్టం అనుసరించి రద్దు చేసింది. విడి సవార్కర్ 1857 సిపాయిల